వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయి. దాంట్లో మార్పులతో శాతం మనకి డెవలప్మెంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతున్నాయి. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత డెవలప్మెంట్ చేసినా కానీ బస్ స్టాప్ల విషయంలో మాత్రం ఏ ప్రభుత్వం కూడా ముందుకు రావడం లేదు. ప్రతి ఒక్క ప్యాసింజర్ అంటే ఈ రాష్ట్రానికి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అన్నిటికీ కూడా ట్రావెలింగ్కి పెద్దగా మిగిలిపోయిన మన సికింద్రాబాద్ గురించి మాట్లాడదాం. సికింద్రాబాద్ స్టేషన్ పక్కనున్న మేడ్చల్కి వెళ్ళే బస్ స్టాప్ అనమాట. ఇక్కడ చాలా రోజుల క్రితం నుంచి చూస్తున్నాం. జనరల్గా చాలామంది పక్క రాష్ట్రాల నుంచి ప్రస్తుతం ఉన్న స్టూడెంట్స్ వరకు అందరికీ కూడా సానుకూలంగా లేని ప్రదేశం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ షెడ్ ఎలా ఉందో ఇదే బస్ స్టాప్ అంట. సో ఇది బస్ స్టాప్ అంటారో ఒక షెడ్ అంటారో కూడా తెలియని పరిస్థితిలో ఇది కనిపిస్తుంది. దానితో పాటుగా నిరంతరం ఇక్కడ ఎలుకలు కూడా సందడి చేస్తున్నాయి. అంటే ఎక్కడ కూడా కనిపించని రీతిలో ఇక్కడ ఎలుకలు కనిపించడం కూడా జరుగుతుంది. స్టూడెంట్స్కి కానీ ప్రయాణికులకి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. ముందు చూసుకున్నట్టయితే వర్షాకాలం, ఈ వర్షాకాలంలో చూస్తున్నారు కదా, ఒక్కరికి కూడా నుంచోడానికి స్పేస్తో పాటుగా అసలు నుంచోడానికి ఏ విధంగా కూడా అనుకూలంగా కనిపించిన ప్రదేశం ఇది. అయితే ఇక్కడ ఉన్న అందరు ప్యాసింజర్స్కి కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించే విధంగా తప్ప వాళ్ళు సానుకూలంగా నుంచునే ప్రదేశంగా కూడా కనిపించడం లేదు. అంతేకాకుండా ఇక్కడ వర్కర్స్తో పాటుగా కూడా ఒక్కరికి కూడా ఇక్కడ వీరు ఏ సదుపాయం కల్పించలేదు. ఇంకా దాంతో పాటుగా ఆడవారికి, ముఖ్యంగా ఆడవారికి బస్ స్టాప్లు అనేవే సురక్షితమైన ప్లేస్లు. ఆ ప్లేస్ని కూడా ఇక్కడ మనకి ఆ పరిస్థితి కూడా కనిపించలేకుండా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మహిళలు ఏ విధంగా ఇక్కడ కష్టాలని ఎదుర్కొంటున్నారు అనేది ఈ విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. సికింద్రాబాద్కి ఇది మీరు ఫస్ట్ టైం వచ్చి ఉంటారు? ఫస్ట్ టైం వచ్చింది. సో మీరు ఇంతకుముందు బస్ స్టాప్లు చూసే ఉంటారు కదా. సో ఇక్కడ ఇది ఎంత పెద్ద ప్రదేశం, మరి ఇక్కడ ఈ బస్ స్టాప్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది? రేకులు చక్కగా లేవు, మొత్తం ఎలుకలు ఉన్నాయి. కింద భూమి చక్కగా లేదు, ఎలుకలు చేయబట్టి రేకులు సరిగ్గా లేవు కదా. అందుకోసమే బస్ స్టాప్ ఇట్లా మంచిగా కట్టియాలని చేస్తాం. పరిస్థితి రేకులు బాగా ఊరుస్తూ ఉన్నాయి, నిలబద్దలకి స్థలం లేదు. ఇక్కడ ఎలుకలు చాలా ఉరుకులాడుతున్నాయి, మీరు చూస్తున్నారు. కానీ అది మీరే బాగా చేయాలి, ప్రభుత్వం చెప్పాలి మీరు. అంటే ప్రభుత్వం ఇన్ని మార్పులు చేస్తున్నామని చెప్తుంది, మరి బస్ స్టాప్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? బస్ స్టాప్ ఇక్కడ రేకులు ఉన్నాయి కదా, గాలికి ఎగిరిపోతున్నాయి కదా మేడం, అంతే. అంటే మీరు ఇంతకుముందు బస్ స్టాప్లలో చూసే ఉంటారు. అంటే మీకు ఏ బస్ స్టాప్తో అంటే పోలిస్తే ఇది పెద్ద నగరం, ఇక్కడ చూసుకుంటే రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. మరి ఇలా ఉంది కదా, సో దీనికి ఎదుర్కొనే సమస్యలు ఏంటి? సికింద్రాబాద్ స్టేషన్ అంటే ఎంత బాగుండాలి, కొన్ని కింద సిమెంట్ అన్న చేసి ఉండాలి. స్టేషన్ అంటే ప్రయాణికులు చాలా వస్తారు కాబట్టి కొద్దిగా బాగుంటే అందరికీ ప్రయాణికులకు బాగుంటుందని మేము హెచ్చరిక. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మేడ్చల్ వెళ్ళడానికి ఇక్కడ నుంచే తప్ప వేరే ప్లేస్ నుంచి మేడ్చల్ బస్సెస్ రావు కాబట్టి ఈ ప్లేస్ అనేది కొద్దిగా బాగుంటే బాగుంటుంది. ఎక్కువ పిల్లలు, పెద్దలు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్తారు కాబట్టి బస్ స్టాప్ కొద్దిగా చేపిస్తే బాగుంటుంది. అంటే మీరు ఇంతసేపు ఉన్నారు కదా, మరి మీరు ఇక్కడ ఏం ఫేస్ చేశారు సమస్య? వర్షం పడుతుంది కాబట్టి రేకులు బాగాలేవు, కొద్దిగా ఫెసిలిటీస్ కావాలి. నేను మేడ్చల్ నుంచి డైలీ ట్రావెల్ చేస్తాను. ఇక్కడ రేకులు బాగాలేవు, షెడ్ మంచిగా ఉంటే బాగుంటుంది. షెడ్ మంచిగా చేయండి, మంచిగా ఉండేటట్టు చేయండి. అంటే ఇక్కడ ఎలుకలు పారుతున్నాయి అని అవన్నీ ఉంటున్నాయి. ఇంకా చాలా మందికి ఇక్కడ షెడ్ సరిపోవట్లేదు. అండ్ ఇక్కడ మీరు రెగ్యులర్గా వస్తున్నారు అంటున్నారు కదా, సో బస్సులో టైం ప్రకారం చూసుకున్నట్టయితే ఎప్పుడైనా ఆలస్యం అయినప్పుడు మీరు ఫేస్ చేసిన సమస్యలు ఏంటి? అంటే ఒకేసారి అన్ని బస్సులు రాలేవు, ఒకసారికి వచ్చేసరికి ఎక్కువ పబ్లిక్ అవుతున్నారు. మధ్యాహ్నం టైంలో బాగా ఇబ్బంది, ఇంకా సాయంత్రం టైం అయితే చెప్పవసరం కాదు, కాలు పెట్టడానికి కూడా జాగా ఉండదు. బస్సెస్ పెంచాలి కొద్దిగా. సో ఇప్పుడు ఈ షెడ్ని చూస్తున్నారు కదా, అంటే ఇది ఏదైతే ఉందో ఆ షెడ్ ప్రకారం మీరు ఏమనుకుంటున్నారు? అంటే ఇంక ఎంత డెవలప్మెంట్ చేయాలి? అంటే ఇప్పుడు ఉంది అక్కడ ఆల్ఫా హోటల్ దగ్గర, దాని లెక్క చేసినా పర్వాలేదు, మరి హై రేంజ్లో కాకపోయినా నార్మల్లో. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బస్ స్టాప్ల పరిస్థితి చాలా దీనంగా కనిపిస్తుంది. సో మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? ఏమనుకుంటున్నామంటే తెలంగాణ వస్తే మంచిగా అయితే అనుకున్నాం, గిట్లనే పడైంది. అప్పట్లో ఎక్కడనే ఉంది కదా, ఇప్పుడు ఇక అంత రోడ్డు ఎట్లుంది, ఇక్కడ కూర్చోనికి ప్లేస్ లేదు, అంత గలీజ్ ఉంది, వాసన ఇక గట్లనే కూర్చుంటున్నాం. వాన పడుతుంటే నిలబడిని కూడా ప్లేస్ లేదు. మరి వర్షాకాలంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి మరి బస్ స్టాప్లలో? ఇక ఇంతే, తడుచుడు, నిలబడు, అంత గలీజ్గా ఉండు, అంతే ఉంది. అంటే ఇప్పుడు ఇదంతా రోతగా ఉందంటున్నారు కదా, మరి ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మనం కోరుకుంటే అవుతుందా? ఆయన చేసేదే చేస్తుండు అంతే. ఇప్పుడు మనం కోరుకునేది ఏమవుతుంది? మంచిగా చేసి మంచిగా ఉంటుందేమో, నీట్గా ఇట్లా కూర్చొని కానీ ఉండాలి కదా కొంచెం అన్న.
అట్లా లేదు, అదే మేము కోరుకుంటాం. చూస్తున్నారు కదా ప్రస్తుతం ఈ బస్ స్టాప్ పరిస్థితి ఏ విధంగా ఉందో. ఇక్కడ ఉన్న ప్రయాణికుల యొక్క సమస్యలు కూడా మీరు దగ్గర నుండి చూసే పరిస్థితిలో ఇక్కడ ఉంది. వాళ్ళ ఆవేదన అనేది కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రతిదీ కూడా అంటే మనకు కూడా చూస్తున్న విధానం ప్రకారం కింద ఎలుకలు పారడం వల్ల అక్కడ ఉన్న మట్టి అనేది ఏదైతే ఉందో అది లోతుగా వెళ్ళిపోవడం వల్ల అక్కడ ఉన్న జలాలు ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళు లోపలికి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా పారిశుభ్రత అనేది ఇక్కడ జరగట్లేదు. మన రాష్ట్రాలలో చూసుకున్న కేంద్రం నుంచి స్వచ్ఛ భారత్ అనేది బాగా వినిపించే మాట, కానీ ఇక్కడ ఎక్కడ కూడా స్వచ్ఛతనే లేదు. స్వచ్ఛ భారత్ అనేది ఎక్కడ కనిపిస్తుందో తెలియట్లేదు. అయితే సైనింగ్ ఆఫ్ రక్షిత.